guys, welcome back to our channel. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్కి కొత్త లుక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక పెయింటింగ్ ఇన్స్పో తీసుకొని మేము ఒక లుక్ రీక్రియేట్ చేసాము. అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను అండ్ అలాగే యూట్యూబ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో అలాంటి ఇంకో లుక్కే ఇది. బట్ ఈ లుక్ వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిన లుక్. అదేంటనుకుంటున్నారా? అది బాహుబలిలో దేవసేన లుక్. ఆబ్వియస్లీ అనుష్క గారి గ్రేస్ మనం ఎవ్వరం పుల్ చేయలేం. బట్ నాకు ఆ మేకప్ ఆ లుక్ సిగ్గా దేవసేన లుక్ నచ్చి మేము దాన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం ఈ లుక్ ఎలా వస్తుందో. సో స్కిన్ ప్రెప్ అంతా చేసేసాక ఇక్కడ కలర్ కరెక్టర్ వేశారు. ఆబ్వియస్లీ మనకు వేయాలి, ఎందుకంటే మనం రాత్రంతా మేల్కొని వెబ్ సిరీస్ అవంతా చూస్తే కలర్ కరెక్టర్స్, కన్సీలర్స్ ఇవన్నీ కామన్ అనమాట. ఆ తర్వాత ఫౌండేషన్, లూజ్ పౌడర్, కాంటోర్, బ్లష్ ఇదంతా అప్లై చేసేసాక ఐబ్రోస్ చేస్తున్నారు ఇప్పుడు. నేను మేకప్ అంటే ప్రియక్క దగ్గరే చేయించుకుంటా, ఎందుకంటే నాకు ప్రియక్క ఫినిషింగ్ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఏమైనా మనం రెఫరెన్స్ పిక్ మాకు ఇలా కావాలి అని చూపించామనుకో సేమ్ డిటో దించేస్తారనమాట. సో నాకు అది చాలా ఇష్టం అండ్ అక్క దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నా కూడా నేను. అండ్ ఇక్కడ ఐ మేకప్ ఫినిష్ చేసుకొని లిప్స్టిక్ వేసుకుంటున్నాం. ఫస్ట్ లిప్ లైనర్ అండ్ ఆ తర్వాత లిప్స్టిక్స్. అక్క నార్మల్గా డైరెక్ట్ లిప్స్టిక్స్ అప్లై చేయరు, ఒక 2-3 షేడ్స్ని మిక్స్ చేసి డ్రెస్కి ఆ లుక్కి సెట్ అయ్యేటట్టు అప్లై చేస్తారు. సో లిప్స్టిక్ అయిపోయాక వి గోనా డూ హెయిర్ ఫస్ట్ ప్రెప్ చేసుకుంటున్నాము, స్ట్రైట్నింగ్ అంతా చేసుకొని. అండ్ ఈ లుక్కి ఎక్స్టెన్షన్స్ చాలా అవసరం, ఎందుకంటే తనకి లాంగ్ హెయిర్ ఉంటుంది, అలా గాల్లో ఎగురుతూ ఉంటుంది. అండ్ నాకు అంత లాంగ్ హెయిర్ లేదు కాబట్టి వీ నీడ్ ఎక్స్టెన్షన్స్. టూ మచ్ హీట్ లేకుండా మీడియం హీట్లో స్ట్రైట్నింగ్ అయితే ఫస్ట్ చేసి పెట్టుకున్నాం హెయిర్ని, ఆ తర్వాత ఎక్స్టెన్షన్స్ పెడతాం కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ దిస్ లుక్, ఎందుకంటే దేవసేన లుక్ అంటేనే మనకు ఐ షాట్ గుర్తొస్తుంది ఫస్ట్. సో నాకు మూవీ మొత్తంలో అనుష్క గారి ఆ బిందీస్ భలే ఇష్టం, నాకు ఆ లుక్కి భలే సెట్ అయ్యాయి. సో అందుకే బిందీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇట్లా చూసి సేమ్ అట్లే ఉండేటట్టు అక్క పెడుతున్నారు. అండ్ బొట్టు చాలా బాగా వచ్చింది. అండ్ ఐ డోంట్ నో వాట్స్ దిస్ కాల్డ్. ఇది హెయిర్ని భలే సెట్ చేస్తుంది గైస్. ఇట్లా బేబీ హెయిర్ అంతా గాల్లో ఉండకుండా మనకు ఎలా కావాలంటే అలా బాగా నీట్గా కూర్చుంటుంది. అండ్ ఆ తర్వాత మనం పాపట్ బిల్ల, ఇయర్ రింగ్స్ అవన్నీ వేసేసుకొని ఎక్స్టెన్షన్స్ పెట్టేసుకొని సెట్ చేసేసుకుంటున్నాము. హెయిర్ స్టైల్ ప్రిటీ సింపుల్ ఉంటుంది, బట్ ఆ ఎలిగెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ జ్యువెలరీ, ఆ ఇయర్ రింగ్స్ అవి వచ్చాయి కదా వాటితో. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ మనోళ్ళు కష్టపడి సెట్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ డ్రాప్కి 2 శారీస్తో సెట్ చేస్తున్నారు. నేను లంగావోని పింక్ అండ్ బ్లూ వేసుకున్నాను కాబట్టి వీళ్ళు వెనక బ్యాక్ డ్రాప్కి గ్రీన్ అండ్ పర్పుల్ యూస్ చేస్తున్నారు, సో దట్ ఫొటోస్ అండ్ వీడియోస్లో బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇలాంటి ట్రెడిషనల్ షూట్స్కైనా లేదా ఇంట్లో డెకరేషన్స్కైనా శారీతో బ్యాక్ డ్రాప్ వేస్తే ఆ లుక్కే వేరే ఉంటుంది. ఈ మధ్య నాకు శారీస్తో బ్యాక్ డ్రాప్స్ చాలా బాగా నచ్చాయి. నేను ముందు ఒక లుక్ రీక్రియేట్ చేశానని చెప్పా కదా, దానికి కూడా మేము రెడ్ శారీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని షూట్ చేసుకున్నాము. అండ్ దీనికి ఇలా గ్రీన్ అండ్ పర్పుల్ యూస్ చేస్తున్నాము. అండ్ నేను వరలక్ష్మి వ్రతం డెకరేషన్లో కూడా మేము శారీసే యూస్ చేసాము, అది గోల్డ్ అండ్ పింక్ యూస్ చేసాము. ఇలా శారీ బ్యాక్డ్రాప్గా తీసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది ఆ డెకరేషన్కే. సో వీళ్ళు ఇలా డెకరేషన్ అంతా ఫినిష్ చేసేసాక మేమైతే షూట్ స్టార్ట్ చేసేసాము. ఇదే అనమాట నా ఫైనల్ లుక్. అండ్ నేను బీటీఎస్తో పాటు డైరెక్ట్ కెమెరా క్లిప్స్ కూడా యాడ్ చేశాను, సో దట్ మీరు 2 డిఫరెన్స్ చూస్తారు, బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుంది అండ్ ఆన్ కెమెరా ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ లుక్ రీక్రియేట్ చేద్దామని అనుకునే టైంలో నేనైతే ఈ లుక్ నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి టెన్షన్ అవుతూ ఉన్నా. బట్ ప్రియక్క రెడీ చేసింది చూస్తే అసలు చాలా బాగా అనిపించింది, నాకు నేనే బాగా నచ్చేసాను. ఈ వీడియో అవుట్పుట్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, నా ప్రొఫైల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఇక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు, బట్ కాపీరైట్స్ ఇష్యూ వల్ల నేను బ్లాగ్లో అప్లోడ్ చేయట్లేదు. సో ఈ బీటీఎస్ ఎలా ఉండబోతుంది, ఈ లైట్ సెట్టింగ్స్ మేము ఎలా సెట్ చేస్తున్నాము, అండ్ బీటీఎస్తో పాటు ఒరిజినల్ క్లిప్స్ లైక్ కెమెరా క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఎలాంటి లుక్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రీక్రియేట్ దెమ్.
అండ్ ఆ క్లాత్ ఎఫెక్ట్ కోసం మేము వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని తీసుకున్నాము. ప్రాపర్ వైట్ క్లాత్ మాకు దొరకలేదు కాబట్టి. అండ్ దాన్ని ఒక లైట్ రాడ్కి చుట్టి పిన్స్ అన్నీ పెట్టి సెట్ చేసాము. బట్ అది కొంచెం వెయిట్లెస్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ పీస్ అనేది అస్సలు ఎగరట్లేదు. నేను చాలా కష్టపడ్డాను ఆ షార్ట్ కోసం, ఇటు అటు అటు ఇటు తిప్పి ఏదో మొత్తానికైతే మాకు వచ్చిన టేక్ని ఫైనల్ చేసుకున్నాము. మనందరికీ తెలిసిందే షూట్కి లైటింగ్ ఎంత ఇంపార్టెంటో. సో మేము ఇక్కడ ఒక్కొక్క షాట్కి లైటింగ్ మారుస్తూనే ఉన్నాము. ఆ ఎల్సీని ముందు వెనక ముందుకి ఎటెటో తిప్పి ఫేస్ మీదకి బ్యాక్గ్రౌండ్కి అన్నిటికీ. సో ఇక్కడ మా మమ్మీ, ఒక పక్క శివ అన్న లేదా ఇంకో అక్క వాళ్ళందరూ సపోర్ట్ చేశారు లైటింగ్ కోసమని. అండ్ ఇక్కడ ప్రియక షూట్ చేస్తుంది, ఎందుకంటే నేను అక్కడ ఫ్రేమ్లో ఉన్నాను కాబట్టి. అండ్ అవినాష్ అన్న, ఆబ్వియస్లీ అవినాష్ అన్న అసలు ఆ కెమెరా మ్యాజిక్, అవినాష్ అన్న ఫొటోస్ ఉంటాయి గాయస్, అసలు క్రేజీ. నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఫొటోస్. మీరు నా ప్రొఫైల్లో చూసింటే మోస్ట్లీ నేను అవినాష్ అన్న తీసింటారు నా ఫోటోషూట్స్ అన్నీ. ఈ కాంబినేషన్ వర్క్ బాగా నచ్చుతుంది, లైక్ ప్రియక్ మేకప్ అండ్ అవినాష్ అన్న షూట్ అనేది. సో ఇదనమాట ఈ షూట్ మొత్తం బీటీఎస్. ఇంకా బీటీఎస్ ఉంది, లైక్ ఎవ్రీ షాట్ మేము ఎలా తీసాము అని చెప్పి బీటీఎస్ యాడ్ చేశాను. అండ్ బీటీఎస్ అయిపోయిన తర్వాత ఆ షాట్ ఎలా వచ్చింది కెమెరాలో అని కూడా యాడ్ చేశాను. అసలు ఫుల్ ఇట్లా టయర్డ్ అయిపోయి ఉన్నాం తెలుసా మేకప్ అయ్యేటప్పటికే నేను. బట్ ఎనీవేస్ ఇదనమాట ఫైనల్ లుక్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా అసలు ఆ జ్యువెలరీ అంతా వేసాక ఆ మేకప్కి చాలా సెట్ అయింది. విత్ దట్ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎంత ఎలిగెన్స్ వచ్చిందో ఆ లుక్కే. ఇదంతా ఒక టాస్క్ అంటే లైక్ మేకప్ వేసుకోవడం, ఇట్లా షూట్ చేసుకోవడం, లైటింగ్ సెట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం, ఇదంతా ఒక టాస్క్ అంటే ఇవంతా అయిపోయిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి, మేకప్ రిమూవ్ చేసి, ఆ జ్యువెలరీ అంతా రిమూవ్ చేసి, ఇదంతా ఇంకో పెద్ద టాస్క్ గైస్. నాకైతే అసలు మేకప్ రిమూవ్ చేయడమే అసలు పెద్ద బాహుబలి తీసినంత టాస్క్ అనిపిస్తుంది, అంటే లో బడ్జెట్. బట్ ఎనీవేస్ నాకైతే అది చాలా కష్టం అనిపిస్తుంది. ఎవ్రీ టైం ఆ మస్కారా, కాజల్, ఐ మేకప్ రిమూవ్ చేసేదే ఇంకో పెద్ద టాస్క్. సో మనం ప్రాపర్గా రిమూవ్ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫేస్ మీద యాక్నే వచ్చేస్తుంది. సో క్లియర్గా క్లీన్ చేసుకోవాలి ఫేస్ అనేది, అది ఇంకో పెద్ద టాస్క్ అనుకోండి. సో ఏదో ఇలా అలా కష్టాలు పడి ఇలా షూట్ అంతా ఇట్లా ఫినిష్ చేసుకొని ఆ మేకప్ అంతా రిమూవ్ చేసుకొని నేను మొత్తం ఇట్లా జ్యువెలరీ అంతా రిమూవ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు ఎప్పుడో నైట్ అయింది గైస్. సో ఒక షూట్ వెనక ఇంత కష్టం ఉంటుంది. ఈజీగా కమెంట్స్ పెట్టేసి ఏం చేస్తున్నావు, ఓ వీడియోస్ చేస్తావా నువ్వు అంటారు, కానీ ఆ వీడియోస్ వెనక ఇంతమంది కష్టం ఉంటుంది. నాదొక్కటే కాదు, చాలామంది ఇట్లా లైట్స్ పెట్టుకునేది, ఇట్లా కెమెరా తీసేది, ఇట్లా మేకప్ వేసుకునేది, ఇదంతా కూడా అందరి కష్టం. ఇది ఊరికే అట్లా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడే ఇట్లా నెగిటివిటీ ఉంటుంది, నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, అనవసరంగా మనం ఏం చేయకపోయినా ట్రోల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇవంతా దాటుకొని మనకి ఇష్టమైన వర్క్ చేసే దాంట్లో ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. సో ఎనీవేస్ నేను ఇదంతా దాటుకొనే వచ్చాను. వీటన్నిటిలోకి నన్ను మంచిగా సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మంచి కమెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్న మీ అందరూ ఉండడం వల్ల ఈ వర్క్ ఇంకా నాకు చాలా ఈజీ అయింది. ఈ వర్క్ నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అండ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా నా నుంచి ఏమేమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. ఇంకా వాటిని బాగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదనమాట BTS ఆఫ్ దిస్ వీడియో అండ్ దిస్ లుక్. ఈ ఫైనల్ పిక్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు, బట్ వీడియో అయితే ఫైనల్ అవుట్పుట్ నేను అప్లోడ్ చేశాను నా ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఈ లుక్ నాకు ఎలా ఉన్నిందో కూడా కమెంట్ చేయండి. And thank you for watching. If you enjoy this video, please do like, share and subscribe. And కింద ఉండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. You will get notified when I upload a video. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి గైస్, సూన్ అప్లోడ్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి, నేను ఫెస్టివల్స్కి ఎలా రెడీ అవుతాను అండ్ ఆ డెకరేషన్ కూడా నేను కొత్తగా ప్లాన్ చేశాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.